అమ్మ ప్రేమను గొప్పగా చూపించిన కొన్ని తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుందామా? ఈ సృష్టిలోనే గొప్పదైన అమ్మ ప్రేమను ఇంకాస్త అద్భుతంగా చూపించిన కొన్ని తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుందామా? మదర్స్ డే స్పెషల్ గా ఈ వీడియోనైతే చేస్తున్నాను. నాకు గుర్తున్న కొన్ని మదర్స్ సెంటిమెంట్ ఉన్న తెలుగు సినిమాల గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే వీడియో అంతా చూసాక నేను చెప్పిన మూవీస్ లో ఏ మూవీ బాగా ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మదర్ సెంటిమెంట్ ఉన్న మూవీస్ చాలా ఉంటాయి. నేనైతే నాకు గుర్తున్న నాకు బాగా తెలిసిన కొన్ని మూవీస్ గురించే మాట్లాడుతున్నాను. మీకు తెలిసిన మూవీస్ లో నేను ఏదైనా మిస్ అయి ఉంటే కామెంట్ లో చెప్పండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతామా? మదర్ సెంటిమెంట్తో వచ్చిన తెలుగు మూవీస్లో, అంటే తెలుగు అనే కాదు వేరే లాంగ్వేజెస్లో కూడా వచ్చి మంచి సక్సెస్ అయిన మూవీస్లో, అది కూడా నాకు గుర్తున్న మూవీస్లో నాకు బాగా ఇష్టమైన 3 సినిమాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే వాటి గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 నాని. మహేష్ బాబు గారు హీరోగా చేసిన, ఎస్.జె. సూర్య గారి డైరెక్షన్లో వచ్చిన ఈ నాని మూవీ నన్నైతే బాగా ఎమోషనల్గా కనెక్ట్ చేసింది. నాకైతే ఈ మూవీ ఎప్పుడు చూసినా ఆటోమేటిక్గానే ఎమోషనల్గా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. అంత ఎమోషనల్గా ఉంటుంది ఇందులో మదర్ సెంటిమెంట్. మూవీ ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి. నెంబర్ 2 ఛత్రపతి. ప్రభాస్ గారు హీరోగా చేసిన, రాజమౌళి గారి డైరెక్షన్ లో వచ్చిన ఛత్రపతి మూవీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఈ సినిమా నా మోస్ట్ వాచ్డ్ మూవీ కూడా. నేను ఎక్కువసార్లు రిపీటెడ్ గా చూసిన సినిమాస్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉండే సినిమా ఇదే. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ ని అద్భుతంగా చూపించారు రాజమౌళి గారు. ఈ ఛత్రపతి సినిమా ఎంతమందికి ఇష్టమో కామెంట్ లో చెప్పండి. నెంబర్ 3 కేజీఎఫ్. కేజీఎఫ్ చాప్టర్ 1 చాప్టర్ 2 కలిపి చూస్తే అందులో మెయిన్ గా స్టోరీ మొత్తం నడిచేది హీరో అంటే రాకీ బాయ్ వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట వల్లే. ఈ కేజీఎఫ్ 2 చాప్టర్స్ లో కూడా మదర్ తో వచ్చే సీన్స్ అయితే అద్భుతమైన మ్యూజిక్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఈ 3 మూవీస్ అయితే మదర్ సెంటిమెంట్ తో ఉన్న మూవీస్ లో నాకు బాగా ఇష్టమైన మూవీస్. నెక్స్ట్ నాకు గుర్తున్న ఇంకొన్ని మదర్ సెంటిమెంట్ మూవీస్ గురించి అయితే మాట్లాడతాను. అవి కూడా విన్నాక నేను మిస్ అవ్విన మూవీస్, మీకు బాగా తెలిసిన మూవీస్ ఉంటే మీరు కామెంట్ లో చెప్పండి. గుంటూరు కారం. మహేష్ బాబు గారు హీరోగా చేసిన, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్ లో వచ్చిన గుంటూరు కారం మూవీ కూడా మదర్ సెంటిమెంట్ తోనే ఉంటుంది. నెక్స్ట్ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి. రవితేజ గారు నటించిన ఈ సినిమాలో అమ్మ ప్రేమ, కుటుంబ బంధాలు చాలా నేచురల్ గా ఉంటాయి. నెక్స్ట్ మాతృదేవో భవ. తెలుగు సినిమా చరిత్రలో మదర్ సెంటిమెంట్ అంటే గుర్తొచ్చే సినిమాల్లో ఇది కూడా ఒకటి. తన పిల్లల కోసం ప్రాణాలకైనా తెగించే ఒక తల్లి కథ. ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకొని వాళ్ళు చాలా తక్కువ. అండ్ నెక్స్ట్ ఓల్డ్ మూవీస్ లో జీవన జ్యోతి. ఈ మూవీలో కూడా మదర్ సెంటిమెంట్ అయితే ఉంటుంది. ఈ మూవీ షూటింగ్ కొంతవరకు మా ఊర్లో జరిగింది. అప్పటికి నేనైతే పుట్టలేదు. మా ఊర్లో పెద్దవాళ్ళు చాలా మంది ఈ మూవీ షూటింగ్ మన ఊర్లోనే జరిగిందని చెప్తుండేవారు. ఈ మూవీలో నిద్రవుతున్న బాబు ఉలుకులికి పడ్డాడు అనే ఒక సాంగ్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ మూవీ మీద ఎవరికైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒకసారి ఖచ్చితంగా చూడండి. మూవీ నేమ్ జీవన జ్యోతి. నెక్స్ట్ బాహుబలి. ఈ సినిమా గురించి అందరికీ తెలిసిందే. బాహుబలిలో కూడా మదర్ సెంటిమెంట్ ని రాజమౌళి గారు అద్భుతంగానే చూపించారు. అండ్ నెక్స్ట్ బిచ్చగాడు. మదర్ సెంటిమెంట్ మూవీస్ లో నేను స్టార్టింగ్ లో చెప్పిన నాకు బాగా ఇష్టమైన 3 మూవీస్ తో పాటు ఈ మూవీ కూడా చాలా ఇష్టం. ఈ మూవీ కూడా మదర్ సెంటిమెంట్ తోనే ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ నాకు గుర్తున్న, నాకు తెలిసిన కొన్ని మదర్ సెంటిమెంట్ ఉన్న మూవీస్. ఇంకా చాలా సినిమాలు ఉంటాయి. అందులో నేను మిస్ అయినవి, మీకు బాగా తెలిసినవి, మీకు బాగా ఇష్టమైనవి ఉంటే కామెంట్ లో చెప్పండి. అమ్మ ప్రేమ ఎంత గొప్పదో, అంత గొప్పదైన అమ్మ ప్రేమనైనా సరే మరేదైనా సరే చాలా గొప్పగా అద్భుతంగా చూపించగలిగేది సినిమా. ఇలాంటి సినిమా రిలేటెడ్ వీడియోస్ కోసం, అప్ కమింగ్ వచ్చే సినిమా అప్డేట్స్ కోసం మన సినీ చిట్ చాట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.